హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి వచ్చేస్తే ఇది శ్రావణ శుక్రవారం ఎర్లీ మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్ నేను 2:30కి అట్లా లేచాను. ఆ నైటే కొంచెం కొంచెం వర్క్స్ ఉంటే అవన్నీ చేసేసుకున్నాను. దారబంధాలకి ముగ్గులు వేయడము, తోరణాలు కట్టుకోవడం అదంతా కూడా చేసేసాను. ఎంత నైట్ కొంచెం కొంచెం వర్క్ చేసేసుకున్నా కానీ ఎర్లీ మార్నింగే లేవకపోతే అసలు వర్క్ అవ్వదండి. ఎంత ఎర్లీగా లేచినా కానీ ఫుల్ వర్క్ ఉంటుంది. ముందు రోజు ఎంత ప్రిపేర్ చేసి పెట్టుకున్నా చాలా వర్క్ అంటే ఉంటుంది. అందుకనే నేను ముందు రోజు నైట్ పడుకునేసరికి 10:30, 11 అట్లా అయ్యింది. మళ్ళీ ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ అలారం పెట్టుకునేది 2:30కి అట్లా పెట్టుకున్నాను గానీ నిద్ర పట్టదు గదా! ఏదన్నా పనుంది అంటే అసలు నాకసలే పట్టదు. నేను టైం చూసుకుంటూనే 2కి అట్లా లేచా అనమాట. 2కి అట్లా లేచి నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి నైవేద్యాలు 9 రకాలైతే చేస్తాను నేనెప్పుడూ కూడా. అదే విధంగా 9 రకాల నైవేద్యాలైతే చేస్తున్నాననమాట. ఇక్కడ నేను బూర్లు వేసేసాను. అలానే పులిహోరకి అంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టేసానండి. అది మనకి రైస్ చల్లారితే పులిహోర కలిపేయడమే. పులిహోరలోకి ఆవపిండేస్తే బావుంటుంది కదా అనేసి నేనిక్కడ ఆవాలు, అలానే ఎండుమిర్చి 2 మిక్సీ చేస్తున్నాను. ఆవపిండేస్తే బావుంటుంది. మనకి టెంపుల్‌లో ఇస్తారు కదా ప్రసాదం, సేమ్ అట్లానే వస్తుంది. అందుకని నేనైతే ఇక్కడ ఆవపిండి కూడా రెడీ చేసి పెట్టేసుకొని, ఇంకా రైస్ అదంతా కూడా చల్లారిపోయింది. పులిహోర కూడా కలిపేద్దామనేసి కలిపేస్తూ ఉన్నా అనమాట. ఇక్కడ మనం రైస్ వేసేటప్పుడు వేడి రైస్‌లో మనం కొంచెం కరివేపాకేస్తే ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్‌కి పట్టుకొని స్మెల్ అదనే బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. అందుకనే ముందు వేసిన కరివేపాకంతా కూడా తీసేసి, ఆ పోపులవన్నీ కూడా వేసేస్తున్నాను. వేసేసి చింతపండు పులుసు అదంతా కూడా వేసేసి, మనం ఇప్పుడు ఇంకెలాగో ఉప్పు చూడడానికి అదేమి అవ్వదు కదా! అమ్మవారికి పెట్టిన తర్వాతే. నేను నార్మల్‌గా అలా వేసేసిన తర్వాత మేము తినే టైంలో ఏదన్నా టేస్ట్ సరిపోలేదు అనుకుంటే అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చులే అన్నట్లుగా నార్మల్‌గా కలిపేసి తీసి పక్కన పెట్టేసాననమాట. మనం ఇప్పుడు పులిహోర కలుపుకునేటప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. పులిహోర ప్రిపేర్ చేయడం అంటే వండడం ఒకటి, నెక్స్ట్ కలపడంలో కూడా ఉంటుందండి పులిహోర అనేది. కలపడంలోనే టేస్ట్ కూడా వస్తుంది. నేనైతే కొంచెం ఆయిల్ అదంతా కూడా యాడ్ చేస్తూ కలుపుతూ ఉంటాను. బావుంటుంది. ఇక్కడైతే లాస్ట్‌గా అంతా వేసేసింది. మనం ఆవపిండి అనేది కూడా లాస్ట్‌లోనే వేయాలండి. ఫస్ట్ ఫస్ట్ ఆవపిండి ఏసేయకూడదు. లాస్ట్‌లో మనం ఉప్పు అవన్నీ చూసేసుకొని సరిపోయి అనుకున్న తర్వాతనే ఆవపిండేసి జస్ట్ కలిపేసి మనం పక్కన పెట్టేస్తే, మనం తినే టైంకి స్పైసెస్ అన్నీ కూడా మనకి కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇక్కడైతే ఫైనల్‌గా అయిపోయింది. నేను 9 రకాలు ఏం చేస్తానంటే బూరెలు చేస్తాను. గారి, అలానే పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం, పరవన్నం, చెలిమిడి వడపప్పు, అలానే శనగలు చేస్తా అండి. ఇవి 9 రకాలవుతాయి. నార్మల్‌గా ఫ్రూట్స్ అవన్నీ కూడా మనం ఎక్స్‌ట్రాగా పెట్టుకునేవే కాబట్టి, ఇంట్లో ప్రిపేర్ చేసినవి 9గా నేనెప్పుడు ఇవే పెడుతూ ఉంటాను. మీరు కూడా ఎలా చేసుకున్నారండి వరలక్ష్మీదేవి వ్రతం? యాక్చువల్‌గా ఏంటంటే, ఈ వీడియోలోనే వరలక్ష్మీదేవి వ్రతానికి సంబంధించిన, పూజకు సంబంధించిన వీడియో కూడా ఇంక్లూడ్ చేసేయాలి. అది ఇంక్లూడ్ చేస్తుంటే ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందండి. అందుకనే నేను జస్ట్ మార్నింగ్ వరకు, నా పూజ వరకు నేనేం వర్క్ చేశానో అదంతా కూడా ఇప్పుడు పెట్టేస్తున్నాను. ఒక 2 డేస్‌లో మళ్ళీ అది నేను పోస్ట్ చేస్తాను. నన్ను కామెంట్‌లో అడిగారండి. మొన్న కమ్యూనిటీ పోస్ట్ చేస్తే అందులో ఒకరిద్దరు అడిగారనమాట, పూజ వ్లాగ్ పెట్టండి అనేసి. ఇది అయిపోయిన నెక్స్ట్ ఇంకా పూజ వ్లాగే వస్తుందండి. ఏమనుకోవద్దు. నేను కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసేద్దాం అనుకున్నాను కానీ, ఇదే కొంచెం లెంతీ అయిపోతుందనేసి జస్ట్ ఇదొక్కటే పెట్టాను. ఇక్కడైతే పులిహోర కలిపేసిన తర్వాత, పులిహోరకి రైస్ ఎలాగో కుక్ చేస్తాం కదా! అందులోనే కొంచెం రైస్ తీసేసాను దద్దోజనం చేయడానికనేసి. అలానే పులిహోరకి మనం పోపు రెడీ చేసుకుంటాం కదా! అందులోనే కొంచెం అది గూడా తీసేసి దద్దోజనంలో కలిపేసి అయితే పక్కన పెట్టేసా అండి. మనకి చింతపండు పులుసనేది నేను ఎక్కువే ఉంచుకుంటాను. మనకి ఓ 20 డేస్ లేదు 1 మంత్ అట్లా వస్తుంది. తడి తగలకుండా ఉండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే గనక. పిల్లలకి బాక్సెస్‌లోకి క్యారేజీ మార్నింగే బావుంటుంది కదా అనేసి నేను కొంచెం ఎక్కువే చేసుకుంటాను చింతపండు పులుసనేది.
అదంతా కూడా చేసేసి పక్కన పెట్టేసిన తర్వాత ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. నాకేంటంటే బూరెలు అవన్నీ చేసేసరికి మొత్తం సింక్ అంతా నిండిపోయింది. చిరాకుగా అనిపిస్తుంది. సరే ఫస్ట్ గిన్నెలు తోమేసి కొంచెం స్టవ్ కూడా క్లీన్ చేసేస్తే తర్వాత ఇదేముందిలేండి దద్దోజనం, చక్కెర పొంగలి, పరమాన్నం అనేది సింపుల్‌గానే అయిపోతాయి గదా! కొంచెం గారెలు, బూరెలు, పరమాన్నం పులిహోర అనేది కొంచెం ప్రాసెస్ ఎక్కువుంటుంది. ఆ 3 అయిపోతే కొంచెం సగం పని అయిపోయినట్టుగా అనిపిస్తుందనమాట నాకు. అందుకనే ఆ 3 అయిపోయిన తర్వాత ఒకసారి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకొని, గిన్నెలవన్నీ కూడా తోమేసుకున్న తర్వాత నేనిక్కడైతే చక్కెర పొంగల్ కోసం అనేసి రైస్ అలానే పెసరపప్పు కుక్ చేసేసుకొని, ఒక పక్కనైతే బెల్లం కూడా నేను కరగపెట్టేసా అండి. అదేంటంటే మనకేమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఏమైనా ఫిల్టర్ చేసేసుకోవచ్చు కదా అన్నట్లుగా. ఆ రైస్ అంతా కుక్ అయిపోయిన తర్వాత మనం బెల్లం పాకం పెట్టుకున్నాం కదా! ఆ పాకాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత సిమ్‌లో పెట్టుకొని అలా కలుపుకుంటూ ఉంటే మనకు దగ్గర పడిపోయిన తర్వాత కొంచెం ఘీ వేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. దించుకొని మనకు కావాలంటే జీడిపప్పు, కిస్మిస్, బాదం అవన్నీ కూడా ఘీలో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే బాదం ఒకటే జీడిపప్పు ఒకటే వేశానండి. కిస్మిస్ అవన్నీ వేసినా మా చిన్నోడు తినడు, ఇష్టం ఉండదు. అందుకని నేను కొంచెం ఘీ యాడ్ చేసి వేపేసి అయితే నేను జీడిపప్పు ఒకటే వేశా అనమాట. ఇది కూడా అంతా రెడీ చేసేసి గీ జీడిపప్పు వేపినయి కూడా ఇందులో వేసిన తర్వాత అయితే నేను పక్కన పెట్టేసా అండి. మనం వండుకున్నయన్నీ పక్కన పెట్టేస్తూ ఉంటే కిచెన్‌లో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. నేనైతే డైనింగ్ టేబుల్ మీదే పెట్టేసా అనమాట అన్నీ కూడా. కిచెన్‌లో పెట్టేసినా మళ్ళీ మనకి డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. అదంతా కూడా కౌంటర్ టాప్ చిరాకుగా అనిపిస్తుంది. ఇక్కడైతే చక్కెర పొంగల్ కూడా అయిపోయింది. అలానే అమ్మవారికి చలిమిడి కావాలి కదా! చలిమిడి కోసం అనేసి నేను కొంచెమే బియ్యం మరీ వేస్ట్ అయిపోతుందనేసి కొంచెం బియ్యం చేసి నానబెట్టి అయితే నేనిక్కడ చలిమిడి కూడా చేసేసి అట్లనే పెసరపప్పు కూడా నానబెట్టుకుంటాం కదండీ! పెసరపప్పు కూడా నానబెట్టేసి అయితే పక్కన పెట్టేసాను. ఇంకా ఈ వర్క్ అంతా అయ్యేసరికి మా హస్బెండ్ కూడా లేచారు. లేస్తే ఇంకా టీ పెట్టేసా అనమాట. టీ పెట్టేసిన తర్వాత తనింక బయటికి వెళ్ళి కొన్ని తీసుకురావాల్సియి ఉన్నాయి. పరమాన్నం చేయడానికి పాలు అట్లనే మాకు మేమొక ఒకటి తీసుకున్నామండి ఆ ముందు రోజే. మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. దానికి సంబంధించి తీసుకురావడానికి అదంతా కూడా బయటికి వెళ్లారనమాట. మా చిన్నోడు ఇద్దరు కూడా. అందుకని టీ పెట్టేసేయంటే ఇక్కడ నేను టీ పెట్టేస్తూ ఉన్నా అనమాట. ఇక్కడేంటంటే మీగడ అదంతా కూడా కనెక్ట్ చేసుకుంటాను కదా నేను. అదంతా కూడా తీసి ఒక బాక్స్‌లో అయితే పెడుతూ ఉంటా అండి. మా హస్బెండ్ వచ్చినప్పుడే అమ్మ పాలు, పెరుగు అలానే దేవుడికి సంబంధించినవన్నీ కూడా పంపించారు. మాకు ఇలా పాలు పంపిస్తే ఒక 5 డేస్, 6 డేస్ అట్లా వస్తాయన్నమాట. పిల్లలు రోజు తాగరులెండి. వాళ్ళకెప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగుతారనమాట. అందుకు మాకు టీకే కాబట్టి ఒక 5-6 డేస్ అయితే వస్తది పాలు అట్లాగా. అవి గేదె పాలు కాబట్టి పైన మీగడ అదంతా కూడా ఎక్కువొస్తది బావుంటుంది. ఇక్కడ నాకు వంటంతా అయిపోయిందండి. వంట పని అదంతా అయిపోయిన తర్వాత నేను దేవుడి దగ్గరికి ఏవైతే కావాలో అదంతా కూడా రెడీ చేసుకుంటున్నాను. మనకి దేవుడి దగ్గరికి తోరణాలు అవన్నీ కావాలి కదా! అట్లనే మనం ఏదన్నా కాసు కొనుక్కుంటే దానికి దారం పెట్టి చేస్తాం కదా! అదంతా కూడా నేను ఇక్కడంతా ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. అలానే తోరణాలు కూడా కట్టేస్తున్నా అండి. తోరణాలు మనకి చేతికి కట్టుకుంటాం కదా! అవి నాకొకటుంటుంది. అమ్మవారికొకటి 2 కట్టుకోవాలి. అట్లానే 9 పేటలు, 9 ముళ్ళు వేసుకోవాలి. మనకి 9 రకాల పువ్వులు అవేమీ లేకపోయినా కానీ జస్ట్ ఒక చామంతి పువ్వు పెట్టేసైనా మనం 9 ముళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది. నేనిక్కడ అలానే చేశా అండి. నాకు 9 రకాలకు సంబంధించిన పువ్వులు, మామిడాకులు అవన్నీ ఉంటే 9 రకాలు నేను కట్టేసి ఓ పక్కనైతే పెట్టేస్తున్నాను. నేను లా ముందు రోజే ఒక 2 డేస్ ముందే మేము అనంతపురం వెళ్ళామండి. అనంతపురం అంటే ఇక్కడే మనకి మెట్రో అది ఉంటుంది కదా! అక్కడ మనకి పువ్వుల మార్కెట్ ఉంటుంది. నేనక్కడి నుంచే పువ్వులు, తమలపాకులు అవన్నీ కూడా తెచ్చేసుకున్నా అనమాట. ఒక 2 డేస్ ఉన్నా ఇబ్బందేముండదు. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే బానే ఉంటాయన్న ఉద్దేశంతో మేము మెట్రోకెళ్ళేటప్పుడే మెట్రో నుంచి వచ్చేటప్పుడు మేము అనంతపురం మార్కెట్‌కి వెళ్ళి చామంతి పూలు, బంతి పూలు, గులాబీస్ అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను నేను. తమలపాకులు అవన్నీ కూడా తీసుకొచ్చా అనమాట. ఇంకా కొబ్బరికాయలు, మామిడి కొమ్మలు, అరటిపళ్ళు, నెక్స్ట్ అరిటాకులు అవన్నీ కూడా అమ్మే పంపించారండి. ఫ్రూట్స్ అవన్నీ అయితే అత్తయ్య పంపించారనమాట. ఇక్కడైతే మా చిన్నోడు పాలు తీసుకొచ్చాడు. నేనింకా పరమాన్నం చేయలేదులెండి. ఎందుకంటే పరమాన్నానికి పాలు కావాలి కాబట్టి అందుకని నేనంతా
ఇయన్నీ సర్దుకునేలోపు వాళ్ళు పాలు తీసుకొస్తే పరమాన్నం కూడా ఎంతసేపు చెప్పండి మనం రెడీ అయ్యేలోపు అయిపోతుంది అన్నట్లుగా వాళ్ళు పాలు తీసుకొచ్చి ఇంకా మా హస్బెండ్, మా చిన్నోడైతే ఇద్దరు కూడా సింహాచలం వరకు ఎళ్లారనమాట. అది ఎందుకెళ్లారు, ఏంటి అదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. ఇక్కడైతే నా తోరణాలు అవన్నీ కట్టేసుకొని, మళ్ళీ ఇంక నేను ఒకసారి కిచెన్‌లోకెళ్ళి పరమాన్నం చేసేస్తే మొత్తం నా వర్క్ అంతా అయిపోతుందనమాట. ఇక్కడ సిల్వర్ సామాన్లు అవన్నీ కూడా తీసి బయట పెట్టేస్తున్నా అండి. దేవుడి దగ్గర అదంతా డెకరేషన్ చేసేదంతా మా హస్బెండే చేస్తారు. అందుకనేసి అవన్నీ దేవుడికి సంబంధించినయన్నీ పెట్టేస్తే, ఇంకా నన్ను పిలవకుండా తనే చేసేస్తారన్న ఉద్దేశంతో అన్నీ పక్కనే పెట్టేస్తున్నా అనమాట. ఓకే అండి. వ్రతం వ్లాగ్‌తో మళ్ళీ కలుసుకుందాం.